సూర్య నమస్కారం చేసేవారిని సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేవారిని మనం చూస్తుంటాం. కానీ మనం నిద్ర లేచినప్పుడు మనకు కుదిరినప్పుడు కాకుండా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడంలో కొన్ని నియమాలు పాటించాలి. హిందూ మతంలో పూజా విధానాలన్నిటిలో అంతర్గతంగా ఆరోగ్య సూత్రాలు పొందుపరచబడినవి. సూర్యారాధనలో కూడా ఎన్నో ఆరోగ్యాభివృద్ధి కలిగించే అంశాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు ఉదయమే అనగా సూర్యోదయం అయిన గంటలోపే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. వేకువనే నిద్ర లేవడం వలన రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చును. 1. స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని మాత్రమే ఈ కార్యం చేయాలి. స్నానం చేయలేని వారు కనీసం కాళ్ళు చేతులు మరియు ముఖం శుభ్రం చేసుకొని ఇవ్వాలి. 2. సూర్యునికి సమర్పించే వాటర్ ఏ పాత్రలో పడితే అందులో తీసుకోకూడదు. రాగి చెంబు శ్రేష్టమైనది. ఈ నీటికి తేనె లేదా పంచదార కలపవలెను. 3. తూర్పు దిక్కుగా నమస్కరించి చేతులు చాచి నెమ్మదిగా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ విధంగా చేయడం వల్ల సూర్య కిరణాలు వాటర్ను తాకి ఆ కిరణాలు మన శరీరం ఆద్యంతాన్ని ప్రభావితం చేస్తాయి. 4. ఆదివారం నాడు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం మంచిది. దీని వలన ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. దీన్నే రవివారం అని పిలుస్తాం. ఇంగ్లీష్ లో కూడా సండే అని సూర్యుని ప్రాముఖ్యాన్ని చెప్పకనే చెప్పారు. 5. సూర్య నమస్కారాల వలన శరీరాన్ని తాకే వెచ్చని అరుణకాంతిలో చర్మం కాంతివంతంగా మారుతుంది. ఎముకలు బలపడి శారీరక దృఢత్వం కలుగుతుంది. 6. అర్ఘ్యం ఇచ్చే రోజున ఉపవాసం మూలంగా శరీర అంతర్భాగాలకు తగిన విశ్రాంతి లభిస్తుంది. తద్వారా జీర్ణశక్తి పెరిగి శరీరానికి కావలసిన పోషకాలు లభించడం వలన చురుగ్గా ఉండవచ్చును. ఇలా దైనందిన జీవితాన్ని సుఖమయం చేసుకునే అనేక ఆవశ్యక సూత్రాలను పూజా విధానాల ద్వారా భావితరాలకు అందించారు మన పూర్వీకులు. ఏ తరానికైనా కాలానికైనా సరిపడే విధంగా వారు రూపొందించి అందించిన విధి విధానాలను సరైన విధంగా పాటించి మన జీవితాలలో సుఖశాంతులను నెలకొల్పుకోవడం మన బాధ్యత. మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలంటే కామెంట్ పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.